హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం కాకినాడలో ఉండే అనురాధ మురళీకృష్ణ గారి ఇంటికి గార్డెన్ టూర్ కోసం వచ్చాము. గార్డెన్ అంటే ఇలా పెట్టుకోవాలి అని వీళ్ళ ఆర్గనైజింగ్ చూశాక నాకు అనిపించింది. రీసెంట్గా విమెన్స్ డే సందర్భంగా సిటీజీ కాకినాడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మీట్లో జరిగిన కాంపిటీషన్స్లో కూడా ఈ మేడంకి హార్వెస్టింగ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. చూసారా, ఇది ఆవిడ అక్కడ ఎగ్జిబిట్గా పెట్టిన హార్వెస్ట్. ఎక్కడైనా మీరు వంకాయల్లో ఒక 3 రకాలు వినుంటారు, 4 రకాలు వినుంటారు. కానీ అనురాధ గారి గార్డెన్లో 11 రకాల వంకాయలు అనేవి పెంచుతున్నారు. మీరు విన్నది నిజమే, 11 రకాల వంకాయలు, అది కూడా ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నారు. అలాగే ఈ వీడియోలోనే ఆవిడ హార్వెస్ట్ యొక్క పిక్చర్స్ కూడా నేను మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూసింది కేరళ వంగేరి, ఆల్మోస్ట్ 2 feet సైజ్ అనేది పొడుగుగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే వంకాయల్లో కేరళ వంగేరి, వైట్ మీడియం వంకాయ, గ్రీన్ వంకాయ, అలాగే చారల వంకాయ, పర్పుల్ లాంగ్ వంకాయ, అలాగే గుత్తి వంకాయ, బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ అనేది చాలా హెల్తీగా ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడకుండా ఎంతో దిగుబడిని అనేది తీసుకుంటున్నారు. చూసారా వంగ మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు మీరు చూసేది ఆవిడ హార్వెస్ట్లో ఒకరోజు చేసిన హార్వెస్ట్. ఇందులో అనేక రకాల టొమాటోలు, చిక్కుడుకాయలు ఉన్నాయి. వంకాయలు ఒక్కటే కాదండి, టొమాటోల్లో కూడా 4-5 రకాలు పెంచుతున్నారు. నాటు టొమాటో, పింక్ గ్రేప్ టొమాటో, అలాగే హైబ్రిడ్ టొమాటోతో పాటు ఎన్నో రకాల కాయగూరలు తమ ఫ్యామిలీతో పాటు తమ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటున్నారు. సాధారణంగా రైతులు గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకుని పండించేటప్పుడు మాత్రమే ఇంత ఎక్కువ దిగుబడి ఒక మొక్క నుంచి మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు చూడండి, ఆకుల కన్నా ఎక్కువ కాయలు ఉండేంత దిగుబడి అనేది. చూసారా, అచ్చం పొలంలో పండిస్తే ఎంత ఫ్రెష్గా అయితే ఉంటాయో అంతే ఫ్రెష్గా ఈ ఆనపపాదు అనేది ఉంది. అలా అని ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అనుకునేరు, కానీ కాదు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 అంతస్తులు అనేది పైకి ఎక్కించి ఎంతో గుబురుగా సుమారు 100 కాయలు ఈ పాదు నుంచి హార్వెస్ట్ అనేది చేయగలిగారు. సాధ్యమవుతుందా అంటే అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు అంటే మనం మొక్కని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి దానికి కావలసిన ఎరువులు మరియు దానికి కావాల్సిన బలాన్ని చేకూర్చినప్పుడు ఇలా సాధ్యపడుతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది 2nd ఫ్లోర్ మాత్రమే. ఇప్పుడు 1st ఫ్లోర్లో ఉన్న మొక్కల్ని చూసేద్దాం రండి. వంకాయల్లో 11 రకాలు చూడడమే కాదండి, చిక్కుళ్ళలో కూడా 5 నుంచి 7 రకాలు అనేవి పండిస్తున్నారు. గుత్తి చిక్కుడు, కనుపు చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, అలాగే గ్రీన్ కనుపు చిక్కుడు, తెల్ల చిక్కుడు. ఇంకా పువ్వుల మొక్కల విషయానికి వస్తే 30 నుంచి 40 రకాల పువ్వుల మొక్కలు అనేవి పెంచుతున్నారు. అందులో మెయిన్ అట్రాక్షన్ ఈ బోగన్విలియాలు. వాటితో పాటు సీజనల్ ఫ్లవర్స్ అయిన డాలియాలు, అలాగే చామంతులు, ఎడీనియమ్స్ అండ్ రోజెస్ మరియు మందారాలతో హ్యాండ్ల పైన చాలా చక్కగా అమర్చారు. ఇక పాలినేషన్కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పువ్వుల మొక్కలతో అనేక రకాల కీటకాలు, బీస్ కూడా గార్డెన్ నిండా తిరుగుతూ ఉన్నాయి. చిక్కుడు పాదుల కోసం కూడా టెంపరీగా వేసుకున్న వీళ్ళ పందిర్లు ఎంతో ఆకర్షితంగా లో బడ్జెట్లో ఎవరైనా తయారు చేసుకునేలాగా ఉన్నాయి. చిన్న చిన్న పెరుగు బకెట్లో ఇసుక వేసుకుని పీవీసీ పైపులు మరియు తాడులతో చాలా అందంగా పందిరి అనేది అల్లుకున్నారు. గార్డెన్ మీద అవగాహన మరియు ఎంతో ప్రేమ, అనురాగం. చంటి పిల్లల్లా వాటిని కేర్ తీసుకోవాలే కానీ ఎవరికైనా ఇంత మంచి దిగుబడిని తీసుకోవడం సాధ్యమవుతుంది. మొత్తానికి అనురాధ గారి గార్డెన్ ఒక కాంపాక్ట్ వెజిటేబుల్ మరియు ఫ్లవర్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. అలాగే అనురాధ మురళీకృష్ణ గారిని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతూ వీళ్ళ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.